రైతు సోదరులందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో తాయో సీడ్స్ వారి 2626 విత్తనం చేనులో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతము ఈ 2626 చేను వేసిన రైతు మన ముందే ఉన్నారు, నాగేశ్వరరావు గారు, నరసింహారావు గారు. ఈ మొక్క నాటి ఎన్ని రోజులైంది ఈ రోజు వరకు? చాలా సింపుల్ అండి. వెనకసి అందరికడికి కూడా ఒక సుమారు 50 రోజులు అయింది. ఏంటండి 2 నెలలు అయింది. సుమారు 60 రోజుల స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మీరు పంట చూసుకున్నట్టయితే ఇప్పుడున్న మన రీసెంట్ వచ్చిన మెంత తుఫాన్ కానివ్వండి, అంతకుముందు పడిన రెగ్యులర్ వర్షాల వల్ల గాని దాదాపు అన్ని రకాలు ఆ రకం ఈ రకం అని కాకుండా అన్ని రకాలు కూడా చాలా వరకు డామేజ్ అయినాయి. ఉన్న రైతులు ఒక రైతు కాదు, వేసిన రైతుతో పాటు మిగతా రైతులు కూడా మనతో ఉన్నారు ఇక్కడ. ఇది మన తాయో 2626 వచ్చేసి ఈ సంవత్సరం ఇట్టి ప్రతికూల వాతావరణంలో కూడా మనకు గమనిస్తే, మీకు మొక్కను గమనించినట్టయితే కాయ గాని లేకపోతే ఫ్లవర్ కానివ్వండి, ఏమండి హుసేనయ్య గారు, కాయ కానివ్వండి, ఫ్లవర్ కానివ్వండి, దీనిలో హెల్దీనెస్ కానివ్వండి, మొక్క వైరస్ తట్టుకునే గుణం కానివ్వండి, మనం ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా ఇట్లా వచ్చిందంటే ఇది ప్రస్తుతం 60 రోజుల స్టేజ్ మాత్రమే. తర్వాత మళ్ళీ మీకు కాయ మొత్తం పట్టాక మళ్ళీ నెల 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే రైతు సోదరులకు చెప్పేది ఒకటే, విత్తనం ముఖ్యంగా విత్తనం ఎంచుకోవడంలోనే ప్రాధాన్యత ఇవ్వాలి. విత్తనం బాగుంటేనే మీరు ఎన్ని ఫర్టిలైజర్లు వేసినా ఎన్ని మందులు వేసినా కానీ కాస్తుంది. విత్తనం ఎన్నిక సరిగా లేకపోతే మీరు ఎన్ని చేసినా కానీ అంటే ఇల్లుకి ఫౌండేషన్ ఎలా ఇంపార్టెంటో దాన్ని మనం ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మన రైతుకి విత్తనం చాలా అంత ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటున్నా, తాయో 2626 ఈ సంవత్సరం మనం కొత్తగా ఇచ్చాం. సాయి రాఘవేంద్ర ఏజెన్సీస్ సత్తెనపల్లి దుర్గాప్రసాద్ గారు ఈ సంవత్సరం కొద్దిగా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఈ వచ్చేసారి ఇంకొక కొద్ది క్వాంటిటీ పెరగడం జరుగుతుంది. కావున నేను ఏమంటాను, ప్రతి రైతు ధైర్యంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా వేసుకోదగ్గ విత్తనం తాయో 2626. మీరు చెప్పండి నరసింహారావు గారు, ఇప్పటివరకు వేసారు కదా? పర్లేదు, ఈ సంవత్సరానికి ఎన్ని వానలు వచ్చినా తట్టుకోగలుగుతుంది. దేనికైనా ఇబ్బంది లేదు. ఇప్పటికి ఏ ఇత్తనం పేరేంటంటారు? 26 తాయో 26. ఓకే. మీరు ఈ ఇత్తనం ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ ఏనకాడేనండి, సత్తెనపల్లి, దుర్గాప్రసాద్, సాయి రాఘవేంద్ర ఏజెన్సీ సత్తెనపల్లి. ఓకే. మీకు ఈ ఇచ్చేటప్పుడు కొత్త ఇత్తనం వేసిన ఇచ్చాడా లేకపోతే కొత్త ఇత్తనం అని చెప్పించాడు? అతను ఇచ్చినందుకు మీరు హ్యాపీగా ఇప్పటి వరకు? బ్రహ్మాండంగా పర్లేదు. ఓకే. మిగతా గతంలో 2626 లాంటి మిగతా రకాలు వేశారు కదా, వాటి మీద ఇప్పుడున్న పరిస్థితి గానే ఉంది, బాగానే ఉంది. సంతోషం. ఈ విషయం కూడా నలుగురు రైతులకు చెప్పండి. మళ్ళీ వస్తాం మేము, మళ్ళీ నెల 15 రోజుల తర్వాత. దాని తర్వాత మన ఈ షేర్ చూడడానికి వచ్చిన మిగతా రైతు మిత్రులు కూడా ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్, మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం? అయితే ఇబ్బంది లేదు, సేను ఓకే బాగానే ఉంది. నేను వచ్చింది ఇవాళ సేలు బాబాయ్, 2 ఎకరాలు వేసి కాడికి థ్యాంక్ యూ.